హాయ్ అశర్ణ. అబ్బా ముడి అమ్మ గట్టి తిన్నా అమ్మా గట్టి రూపాసం బాబోయ్. హాయ్ అశర్ణ. ప్లీజ్. హారా ఏంటో వచ్చావు? అంటే ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నానన్నా. ఏమైందిరా? కంప్లీట్ లవ్లో మళ్ళీ బ్రేకప్పా? అదైనా ఒక క్లారిటీ ఉంటుందన్నా, అంతకన్నా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏమైందిరా? బీటెక్ అయిపోయిందన్నా, నెక్స్ట్ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లా. ఏంటి తమ్ముడు కన్ఫ్యూజ్ అవుతున్నావా? అవునన్నా. ఇప్పుడు నేను నీకు జ్ఞానోదయం చక్రం చూపిస్తాను నాకు. ఇది ఎక్కడ? ఓ హలో హలో ఇటు చూడు. ఏంట్రా మరి సంగతులు? స్వప్నాన్ని వదిలేసిందిరా. అది ఎలాగ వదిలేస్తే ముందే మనకు తెలుసులే. ఏట్రా బతికిలు అయిపోయింది. ఎవడు బతికి ఎలా ఉందో తెలీదు. Okay. Yo man, what's up? ఏ ఎంట్రన్స్ చేంజ్ ఓవర్. Hey man, I got visa bro. Next month, flying to USA. సర్లే అన్న వీడి కొట్టి. Hey bro, no. Put coffee in this bro. Hey. Straw లేదా? చెప్పు తెగుద్ది. ఇదేంట్రా ఎలా తాగుతున్నావు? బ్రో ఇక్కడలా అక్కడ చీప్ గ్లాసెస్ ఉండవు బ్రో, ఇలానే తాగాలి. దీంతో పాటు అది ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏంటి? అదేరా టిష్యూ పేపర్ ఎక్కట్లాగా రిచ్గా మగ్గులు ఉండవుగా. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా బ్రో. హే గివ్ మీ బ్రేక్ గాయ్స్. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? నౌ ఐఎమ్ షేక్స్పియర్. షేక్ ఆడిస్తా. 6 months later. హలో దొరికిపోయినట్టు చెప్పు. తగులుకున్నాడంటే డేంజరే. అరే నా మళ్ళీ కాల్ చేస్తా. చా అదే మరి తల తిప్పేసుకోండి గుర్తుపట్టలేని పర్సనాలిటీ నీది. అరే నువ్వా? ఎవరో అనుకున్నాలేరా. అయినా యూఎస్ అన్నావు, కాలేజ్ వచ్చి ఇల్లు అన్నావు, ఏమైంది? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాల్ సెంటర్లో చేస్తున్నారా? మరి అదేమైపోయింది? అన్నీ అనగానే అయిపోతాయా? మొత్తానికి ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. యా. అవును, కొత్త టిష్యూ ప్యాకెట్ ఉండేది, ఏం చేసావు? అక్కడ ఎలాగో కొత్తది కొనాలి కదా, అందుకే వాడేసా. ఇంకేంటి మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పెళ్ళిప్పుడు వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు అమ్మాయిలు ఉన్నది పెళ్లి చేసుకోవడానికేనా? మాకంటూ గోల్స్ ఉండవా ఏంటి? అవి అచీవ్ చేసుకోవాలని ఉండదా? అంటే ఉంటానుకో, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అంత లేదమ్మా, మా నాన్న దగ్గరికి వెళ్ళి 2 drops ఆఫ్ వాటర్ నాకు ఈ పెళ్ళొద్దు నాన్నో అన్నా అనుకో,
అంతే ఫస్సా. నాకెక్కడో కొడుతుంది జానా. ఎక్కువ చేసావంటే నేను నిన్ను కొడతా. హ్మ్. 3 weeks later. కామెన్ ఏంటి ఇది? చేతిలో కార్డు పెట్టింది. వెడ్స్ 2 drops వసక్కన్నావు కదా. అంటే అలా అయిపోయిందిరా. ఎందుకో మా నాన్న కూడా 2 drops ఫసక్ అన్నాడురా నేను అన్నట్టే. ఓ ఏడుస్తా అన్నాడా? కాదు సస్తా అన్నాడు. ఓ ఏంట్రా తెగ చదివేస్తున్నావు? మనం సెమ్ కూడా ఇప్పుడు చదవాలా. అప్పుడు ఎంత చదివినా మార్క్స్ తప్ప వేరే బెనిఫిట్స్ ఉండే కాదురా. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఏంటో అవి? శాలరీ కన్నా ఎలవెన్స్లు ఎక్కువ, వర్కింగ్ డేస్ కన్నా హాలిడేస్ ఎక్కువ, అండ్ మెయిన్ థింగ్ అమెరికా వెళ్ళి జాబ్ చేసుకున్నాడు కంట ఇండియాలో ఉండి గవర్నమెంట్ జాబ్ చేసినాడికే కట్నం ఎక్కువ. ఏ నువ్వు కట్నం తీసుకుంటావా? ఓ ఇప్పుడు టెర్మినాలజీ మారింది కదా, అదేరా గిఫ్ట్స్. పోజ్ అంతేనా? అంతే నానా, చెప్తే విను. Two hours later. అయిపోతా. ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోతా. అది దారిలోకి వచ్చావు. Yes, sir. Yes, sir, we are on it. We'll complete it by EOD. Thank you. ప్రసాద్ ఇవాళైనా పూర్తి చేస్తారా? క్లయింట్స్ నన్ను వేసుకుంటున్నారు. వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ మ్యామ్. మీరు బెస్ట్ చేస్తే ఈ పాటికి మనం రెస్ట్ తీసుకోవాలి, కానీ ఇంకా స్టార్ట్ చేసిన దగ్గరే ఉన్నాం. చేస్తాం మ్యామ్. మీరు రెస్ట్ తగ్గించి మీ బెస్ట్ ఇవ్వండి, అప్పుడు పనులు ఆటోమేటిక్గా అవుతాయి. యూ కెన్ లీవ్ నౌ. సరే మ్యామ్. అమ్మాయిలు అన్నాక ఇండిపెండెంట్గా ఉండాలి. మ్యామ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి మ్యామ్. ఏంటి అప్పుడే పెళ్ళా? అసలు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మంచి సంబంధం మ్యామ్. అయితే చేసుకొని రిలాక్స్ అయిపోతావా? వాడేం చెప్తే అది చేస్తావా? ఏంటో అసలు ఇలా బ్రతకడం నా వల్ల కాదు. ఆఫీస్కి వెళ్ళిపోలే. ఇక్కడ కామన్ సెన్స్ లేదు. అసలు ఏంటి చెత్తగా పెట్టారు? అసలు నీట్నెస్ లేదు. అన్నీ నేను సర్దుకోవాలి. ఏంటో అన్ని టెన్షన్స్ నాకే. సరే సార్, చేస్తాం సార్, చేస్తాం సార్.
ఇంకొకటి టెన్షన్ పడలేకపోతున్నాను. హలో, నాకు గుర్తుంది. అరకేజీ దుంపలు, పిల్లల కోసం చాక్లెట్లు తెస్తా, గుర్తుంది. అమ్మా, ఏంటో బీటెక్ తర్వాత ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో చేస్తున్నాను. ఏంటో ఏదో హజరా సంగతి. అసలేం అర్థం కాలేదన్నా. నా ఫ్యూచర్ ఏంటో నాకే భయం వేస్తుంది. రే, నువ్వు భయపడే లోపు నీ డిగ్రీ అయిపోద్ది. అదో ఆటోమేటిక్గా భయం పోద్ది. ఏం చెప్తున్నాడు అది అన్నా? నాకు అసలేం అర్థం కాలేదన్నా. ఏయ్. ఇప్పుడు నువ్వు ఏదో చేయాలని జాబ్లో జాయిన్ అవుతావు, తర్వాత ఏదో ఒకటి చేయాలని అనుకుంటావు, కానీ ఫైనల్గా ఏమీ చేయలేదని డిసైడ్ అవుతావు. బట్ అంటే బీటెక్ చేసిన మనకి ఈ బాధలు తప్పవా అన్నా? నీకు విషయం చెప్పనా, నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత కింద ఉంటావు. అంటే అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఎవరి కింద ఉంటారు? పాలిటీషియన్స్ కింద. వాళ్ళు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు. పొలిటీషియన్స్ ఎవరి కింద ఉంటారు? బాబాల కింద. వీళ్ళు బైబర్త్ ముదులు రే, వీళ్ళు కదా స్కూల్కి వెళ్ళాల్సిన పనే లేదు. అంతెందుకు, మన పిఎం ఎవరు? చాయ్ వాళ్ళ. అంటే మనం బీటెక్ చేసి వేస్టా అన్నా? గుడ్ క్వశ్చన్. స్టూడెంట్స్ బేసికల్గా 3 టైప్స్ ఉంటారు: టాపర్స్, యావరేజ్, బిలో యావరేజ్. టాపర్స్ కష్టపడి చదివేసి ర్యాంక్ కొట్టేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. బిలో యావరేజ్ వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఉంది, ఈ ఫీల్డ్లో కాకపోతే ఇంకో ఫీల్డ్లోకి వెళ్తారు. కానీ యావరేజ్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అట్టెళ్ళాలా ఇట్టెళ్ళాలా, అటు పోవాలా ఇటు పోవాలా అన్న కన్ఫ్యూజన్లో కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఈ రకంగా చూసుకుంటే నేను సేఫేగా. ఏ, నువ్వు టాపర్వా? కాదు, బిలో యావరేజ్. మంచిది, ఫ్యూచర్లో వినపడే పేరు అవుతుంది. అదిరా, బీటెక్ తర్వాత ఇంక జరగబోయే ఎక్స్పీరియన్స్. రెడీగా ఉండు. రే, ఎక్కడికి రా? నువ్వు నీ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత 2 జేబుల్లో చేతులు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్న. ఎక్కడికి వెళ్తున్నావు నాకే తెలీదు. కానీ దాంట్లో నాకు సమస్యలు కొని పదా.